ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు, కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే ఎన్నో లక్షల కోట్లు బట్టి మనం ఒక ప్లాట్ కొనుక్కుంటాం. ఇల్లు అనేది ప్రతి ఒక్కడి జీవిత కళ. సో కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలండి. ఏంటి ఆ జాగ్రత్తలు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే చాలా కష్టార్జితం. ఈవెన్ హోమ్ లోన్ తీసుకున్నాక 20 years మినిమం పే చేయాలండి. మరి అండ్ ఆ వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయేసరికి ఇల్లు తందవుతుంది. అప్పుడు దాకా బ్యాంక్ వాళ్ళదే. మరి సో అట్లా ఇట్లా చాలా కేర్ఫుల్ తీసుకోండి. అసలు వాస్తవం అంటే ఏంటంటే అండి, బేసిక్గా ప్రకృతి ప్లస్ పంచభూతాలు తర్వాత దిశలు, ఈ మూడేనండి. అంటే ప్రకృతిని వాడుకొని పంచభూతాలని మనం ఆహ్వానించుకొని దాని ప్రకారం దిశల పరంగా మనం ఇల్లు కట్టుకోవాలి. ఇదేనండి సింపుల్. అంటే ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. అంటే ఒక ఇంటిని కరెక్ట్గా సైంటిఫిక్గా డిజైన్ చేసుకుంటే అదే వాస్తవం అండి. కరెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనకు పూర్వక గ్రంథాలు చాలా క్లియర్గా చెప్పండి అసలు ఏం ప్రిన్సిపల్ పాటించాలి. ఒకటి ఏంటంటే మాయామతం అని చెప్పి, మనసార అని చెప్పేసి, బృహత్ సంహిత అనే గ్రంథాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1000-2000 years ఓల్డ్ అనమాట. మన మునుల నుంచి వచ్చినమాట. ఈ గ్రంథాలు ఖచ్చితంగా చెప్పారు. ఈ శాస్త్రాల్లో ఏమని చెప్పారంటే అండి, సమభూమి శుభప్రద అంటారు. అంటే భూమి సమంగా ఉండాలండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనకి ప్లాట్ తీసుకుందాం అనుకోండి, 2 రకాలుగా ఉండొచ్చు అండి. ఒకటి స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే రెక్టాంగిల్ షేప్ ఉండాలి. అంటే రెక్టాంగిల్ అంటే 2/3, అంటే 2 విడ్త్ ఉంటే లెంత్ 3 ఉండాలి. స్క్వేర్ అనుకోండి ఆల్ షేప్ సేమ్ ఉంటుంది అనమాట. ఇది చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తుంది భూమి అండి. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే సమభూమి ఉంటుందంటే శుభప్రదం అనమాట. అంటే అన్ని మనకు ఆ భూమి ఉందని అనుకోనిస్తుంది. ఇల్లు కట్టే ముందు భూమి మనకి తొందరగా ఇల్లు కూడా కంప్లీట్ అవుతుందండి చాలా మంది. కొంతమంది ఏదైనా ల్యాండ్ కొన్నప్పుడు మంచి అభివృద్ధి ఇంకా మల్టిప్లై అవుతూనే ఉంటారు. కొంతమంది ఏం దరిద్రం, ఈ ల్యాండ్ కొనుక్కున్నప్పటి నుంచి ఏది కలిసి రావట్లేదు అని అంటూ నేను ప్లాట్ కొనుక్కున్నాను, మళ్ళీ నెక్స్ట్ అదే ప్లాట్లో మళ్ళీ ఇంకోటి కొన్నాను, అదే లేఅవుట్లో లేదా ఇంకో చోట నాకు బాగా కలిసి వస్తుంది. కారణం ఏంటంటే 2 రకాలు చెప్పాను, చతురాస రకం, దీర్ఘ చతురాస. ఈ రకాల భూములు ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా ఇల్లు బాగా అనుకూలంగా ఇస్తుంది. బాగా అంటే బాగా ఆర్కిటెక్చర్ అయితే బాగా వస్తుంది డిజైన్. రెండోది అనుకూలిస్తుంది, పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. దీనికి కూడా ఏంటంటే మనకి 4 దిక్కులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, తర్వాత వాయువు అనమాట. ఈ 4 దిక్కులు ఎప్పుడైతే మనం ఈ స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ ఉంటుందండి, మనకు చాలా పర్ఫెక్ట్గా అంటే పంచభూతాలను ఆహ్వానిస్తాం, అలాంటి అనుకూలంగా ఉంటుంది అనమాట. అంటే ఆ షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. రెండు ఏంటంటే ఇప్పుడు ఈశాన్యం మనం ఎప్పుడు అనుకుంటే దైవశక్తి అనమాట. సో ఈశాన్యం వల్ల ఇక్కడ ఈ డైరెక్షన్ కరెక్ట్గా మనం దైవశక్తి అంటే మనకి డోర్ ఇక్కడ ఈస్ట్ సైడ్లో కానీ ఉత్తరం డైరెక్షన్, 2 డైరెక్షన్ పెట్టి ఇంకా అపారం అండి. కొంతమంది ఈస్ట్ పెట్టుకుని ఉత్తరం కూడా ఖాళీ ఉంది అనుకోండి, సపోజ్ 2 డోర్లు పెట్టుకుంటే వాళ్ళకి అద్భుతంగా రోగిస్తుందండి. చాలా అద్భుతం అనమాట. వాళ్ళు మిరాకిల్స్ అంటే మల్టిపుల్ అవుతుంది వాళ్ళ అసెట్స్ అనేది ఆబ్వియస్ గా. సో రెండోది దీనికి వచ్చేసరికి మనకి బోర్వెల్ వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కాండాలి ఇక్కడ ఉండాలన్నమాట. అండ్ ఈ సపోజ్ కొంతమంది ఇక్కడ ఇస్తారు, కొంతమంది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కాదు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ బోర్వెల్ కానీ బావి కానీ ఉత్తర వైపు ఉండాలి, ఉత్తర ఈశాన్యం ఉండాలి. తూర్పు ఈశాన్యం కదా, ఉత్తర ఈశాన్యం ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఆగ్నేయం వచ్చేసరికి కిచెన్లో మనం వంట చేసేటప్పుడు తూర్పు ఫేసింగ్ ఉండాలి. ఈ మధ్య కొత్తగా రీసెంట్గా ఒక విజిట్కి వెళ్ళానండి, ఒక వెళ్ళాలా వాళ్ళు ఈ డైరెక్షన్ పెట్టారండి, సౌత్ ఫేసింగ్ పెట్టేసి వంట చేస్తున్నారు. దాన్ని అట్లా పెట్టడం వల్ల ఉన్న జీప్ల వాళ్ళకి వేరే బిల్డర్స్ యాక్చువల్ బై డిఫాల్ట్ వాళ్ళు ఏదైతే బిల్డ్ చేస్తున్న ఒక అపార్ట్మెంట్, అది ఒక అవుట్ ఆఫ్ 10 blocks లో 3 మాత్రం సోల్డ్ అని, గత 7 అంతే ఆగిపోయినాయండి. రీజన్ అయితే వాళ్ళు ఉండేదే కరెక్ట్ లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక వృద్ధి అనేది జరగదనమాట. సో అది రీజన్ అనమాట. నేను వెళ్ళాను, చెప్పాను, మార్పులు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ పక్కన మళ్ళీ కిచెన్ టేబుల్ అంతా పెట్టేసుకున్నారు. నౌ దే ఆర్ ఐ థింక్ బాగా జరుగుతుందండి వాళ్ళకి. ఆ తర్వాత సరే ఏంటంటే నైరుతి, మనం వాటర్ ట్యాంక్ కానీ బీరువాలు కానీ ఇవన్నీ ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా పైన ఉండాలండి. ఓవర్ హెడ్ ట్యాంక్ నైరుతి మీద ఉండాలి. ఇది నెక్స్ట్ ప్రిన్సిపల్ అండి. ఆ తర్వాత వాయువు వచ్చేసరికి వాయువులో మనకి ఏంటంటే గాలి వెంటిలేషన్ బాగా వచ్చి పెట్టుకోవాలి. చాలా మంది బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటారు. రీజన్ ఏంటంటే అంటే ఎస్పెషల్లీ పైన ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో వస్తే పైన బారపెట్టి వదులుకుంటారు కొంచెం స్పేస్ అనేది. అది ఉండటం వల్ల ఏంటంటే వెంటిలేషన్ అనమాట. మనకి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేది ఎక్కువ ప్రవహిస్తాయి అనమాట. మనకి ఏదైతే ఈ వైపు నుంచి ప్రవహిస్తాయో అది అటు నుంచి వస్తాయి కదా, సేమ్ అది అనుకూలంగా ఉంటుంది. ప్రకృతికి మనకు అనుకూలంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. దీనివల్ల ఏమొస్తుందంటే మనకి స్థిరత్వం, తర్వాత ఏంటంటే సంబంధ బాంధవ్యాలు. మీకు ఏదైతే వాయువు మనం మాట్లాడుకుంటున్నామో సంబంధ బాంధవ్యాలు బాగుండాలండి ఇంట్లో. ఖచ్చితంగా వాయువు అనేది ప్రాపర్గా మనం డిజైన్ చేసుకోవాలండి. సో మాకు అసలు వాస్తు గురించి ఏం తెలియదండి. మేము ఒక ప్లాట్ కొనుక్కుంటున్నాం, మేము ఏం చేయాలి అనుకున్నప్పుడు మినిమం ఈ ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని వెళ్తే
చాలా చాలా ప్లస్ అవుతుంది. అవునండి. సో అదర్ దెన్ దిస్ దాంట్లో కూడా అండి మెయిన్ స్థలం ఏంటంటే అండి ఈ రెండే, ఒకటి స్క్వేర్ షేప్, Square and రెక్టాంగిల్ షేప్. ఇది rectangle. ఫస్ట్ అండి. తర్వాత క్రాసులు ఉండకూడదండి ఇల్లు అనేది, ప్లాట్ అనేది. కొంచెం ఆగ్నేయం పెరగచ్చు, ఈశాన్యం పెరిగితే పర్లేదండి. వేరే కార్నర్స్ పెరుగు ఉన్నాయండి, లేకపోతే కొంచెం ఎల్ షేప్ అండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకో మీకే ఇస్తామంటారు, అసలు తీసుకోకూడదు. అది తీసుకున్నారా మీకు ముందరకు వెళ్ళారు మళ్ళీ. ఓకే. ఇది మెయిన్ అండి. తర్వాత మెయిన్ డోర్కి ఈ స్థలం తీసుకున్న తర్వాత మెయిన్ డోర్లు పెట్టేటప్పుడు అండి ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు డోర్లు ఎక్కడ పెట్టాలి, ఎన్ని డోర్లు పెట్టాలి, ఎన్ని డోర్లు పెడితే ఏ అనుకూలత వస్తుంది, ఏ యోగాలు మనకి వస్తాయి, యోగాలు ఉంటాయి. ఇల్లు తీసి కట్టాం, మనకి యోగం వచ్చింది, రాజయోగం పట్టింది, లేకపోతే రాజకీయ యోగం పట్టింది, బిజినెస్లో ఆర్థికంగా చాలా యోగాలు ఉంటాయి కదా. యోగాలు రావడానికి కూడా వాస్తు అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. ఎన్ని డోర్లు పెట్టాలి, ఎన్ని రూమ్లు పెట్టాలి, ఎంట్రన్స్ ఎటు ఉండాలి, ఇవి చూసుకోవాలండి. ఓకే. తర్వాత ఏంటంటే దానికి ద్వారబంధానికి మనం అనుకున్నట్టు ద్వారకు సమ్యక్త స్థిత లక్ష్మి అంటారు. అంటే ద్వారాలు ఎంత సమంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి అంత సమంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఇల్లు కానీ లేదు ఈవెన్ బిజినెస్కు పెట్టుకున్నా కానీ మనం లక్ష్మీదేవికి మన ఇంపార్టెంట్ ఉంటుంది. ఇదం ధనం జగత్ మూలత అంటారు. అంటే లక్ష్మీ ధనం లేనిది మనం ఏం చేయలేము మనం. అంతే. సో అంచేత మనం కరెక్ట్గా ఇవన్నీ ప్లేస్ కంటే ద్వారబంధం ఎలా పెట్టుకోవాలి, అది ఉత్తర ద్వారమా తూర్పు ద్వారం, ఇంకేస్ నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే అది దానికి ఖచ్చితంగా గడప ఉండాలండి. అది కూడా ఒడిన గడప ఉండాలి. రెండోది ద్వారబంధానికి చాలా మంది లక్ష్మీదేవి బొమ్మలు పెడుతున్నారు, అసలు పెట్టకూడదండి. లక్ష్మీదేవి మన వైపు రావాలి కానీ మన ఇంట్లో నుంచి బయట పోకూడదు. సో అక్కడ పూర్ణ కుంభం పెట్టాలండి, అంటే స్వాగతిస్తున్నాం, పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. రెండోది ఏనుగు తొండం ఇలా చూసి ఎత్తున్నట్టు ఉంటుంది, అదొకటి. లేకపోతే చిలుకలు, లేకపోతే మామిడి ఆకులు, తోరణాలు, ఈ మూడండి అత్యంత పాజిటివ్ వైబ్స్ ఇస్తాయండి. ఓకే. చాలా అంటే చాలా. మీకు కొన్ని ఇళ్లలో పండగలకి మాత్రమే మారుస్తూ ఉంటారండి మామిడి తోరణాలు. మంచి రోజులు లేకపోతే ఎక్కువ శాతం వాడిపోయిన వెంటనే తీరు, ఏది కరెక్ట్? అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కనీసం పండగ రోజు వాళ్ళు అలంకరించినా కానీ అద్భుతమేనండి. వాడిపోయాక నెమ్మది తీసేయాలండి. మనం పూజ వెంటనే పెట్టకపోయినా వాడిని ఉంచకూడదు. సపోజ్ మనకి పూలతో డెకరేషన్ చేస్తాం, 3వ రోజు కల్లా 2వ రోజుగా వాడిపోతాయి, మాక్సిమం తీసేయాలి ఎమ్మటిని. సో ఇంకా గ్రీన్ ఐటమ్స్ పూలను అట్లీస్ట్ పర్లేదు, ఒక వారం అయినా కొంచెం కనిపిస్తాయి. మనం అయితే మామిడి తోరణాలు కడతాము, అవి 2వ రోజు 3వ రోజు వాడిపోతాయని ఖచ్చితంగా తీయాలండి. మాడిపోయి అసలు ఉంచకూడదు. అదండి. నెక్స్ట్ కిటికీలు ఎన్ని పెట్టాలి, ద్వారాలను పెట్టాలని చూసుకోండి. సరి సంఖ్యలో ద్వారాలు పెట్టాలి, సరి సంఖ్యలో కిటికీలు పెట్టుకోవాలండి. ఇది రెండవ ప్రిన్సిపల్ అండి. తర్వాత ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత వాయువుని బెడ్రూమ్ ఉండాలి. ఈ 4 మనం చూసుకోవాలండి. ఎందుకంటే అగ్నిస్థానే పాకశాల సమృద్ధి అంటారు. అంటే అగ్నిస్థానంలో పాకశాల అంటే కిచెన్ అనమాట. సో కిచెన్ ఎంత బాగా ఎక్కడ చేసుకోగలిగితే, అంటే నేను చెప్పినట్టు స్టవ్ నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు. అదే మురికి పట్టి పాచి పట్టి ఉండకూడదు. షింక్ లో గిన్నెలు నీట్గా ఉంచుకోండి, క్లటర్ ఉండకూడదు. దేవుడి గది ఎక్కడ ఉండాలండి? దేవుడి గది మనకి ఈ పోర్షన్ లో ఉండాలండి. నార్త్ సైడ్ ఉండాలి, లేదు ఈస్ట్ సైడ్ ఉండాలి. ఈశాన్యంలో దేవుడి స్థానం. జనరల్ గా లివింగ్ రూమ్ కి మరియు కిచెన్ రూమ్ కి మధ్యలో వస్తూ ఉంటది. అంటే అది ఎట్లా అంటే చిన్న ఇళ్ళకి వస్తారు కదండి. పెద్ద ఇల్లు అనుకోండి, పెద్ద ఇల్లు అంటే మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. మధ్యలో పూజ గది ఒక సపరేట్ వేసుకోవచ్చు. ఇట్లా పూజ గది హాల్లోనే వేసుకోవచ్చు పెద్ద ఇల్లు అయితే. చిన్న ఇల్లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం అప్పుడు పెడితే ఎక్కడైనా పెట్టుకోవాలి, పైన హైట్ లో కిచెన్ లో. మరి చిన్న ఇల్లు అయితే లేదని మాకు కొంచెం బాగానే ప్లేస్ ఉంది అనుకుంటే ఈస్ట్ సైడ్ ఫస్ట్ ప్రయారిటీ, లేకపోతే నార్త్ సైడ్ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. అంటే మనం టువర్డ్స్ నార్త్ సైడ్ లో మనం చూస్తున్నట్టు ఉండాలి దేవుడిని. ఓకే. ఈస్ట్ కాదు, ఈస్ట్ డైరెక్షన్ లో సేమ్ మనం తూర్పు వైపు చూస్తున్నట్టు ఉండాలన్నమాట. దేవుడు మన వైపు ఉండాలి, మన తూర్పు దిక్కు కానీ లేకపోతే ఉత్తర దిక్కు కానీ మనం ఫేస్ చేసి ఉండాలన్నమాట. ఓకే. సో విల్లాస్ ఉన్నప్పుడు లేదంటే డూప్లెక్స్ ఉన్నప్పుడు పైన కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకుంటారు కిచెన్, ఒక బెడ్రూమే కింద ఉంటది, ఫస్ట్ ఫ్లోర్ లో దేవుడి గది పెట్టుకుంటారు, పర్లేదండి? వాళ్ళకి ప్లేస్ అనుకూలంగా ఉందనుకోండి పైన కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ సాధారణంగా ఏంటంటే కింద అయితే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి పవర్ అనేది. రీజన్ ఏంటంటే మనకి పైన బెడ్రూమ్లు ఉంటాయి, మనం సరిగ్గా ఉండకపోవచ్చు. కింద అనేది కిచెన్ లివింగ్ రూమే కాబట్టి ఖచ్చితంగా మనం స్పేస్ చేసుకుంటుంది కాబట్టి మనం ఆ పూజా విధి విధానాలు ఏదో నిబంధనలు మనం పాటించడానికి అనుకూలంగా ఉంటుందండి. ఆంజనేయ గారు, నాకు ఒక డౌట్ అండి, చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం, అది రెంట్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ముందు ఇంకా చాలా మంది ఉంటారు, కొందరికి ఆ ఇల్లు కలిసి వస్తుంది, కొందరికి అస్సలు కలిసి రాదు. ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటంటే, వాస్తు ఇంటికి అద్దె ఇంటికి కూడా వాస్తు చూడాలా, అది వర్తిస్తుందా, ఎవరికి వర్తిస్తుంది? ఆ ఇంట్లో ఎంతో మంది ఉంటారు, ఒక ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, మరి ఆ దోషం ఎవరికి ఆపాదించబడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ మీరు అడిగిన మెయిన్ ఏంటంటే చాలా మందికి మన భారతదేశంలో 60% పీపుల్కి అప్లికేబుల్ అవుతుందండి ఈ క్వశ్చన్. ఎందుకంటే అందరు కూడా రెంటెడ్ హౌస్లో ఉంటారు, ఏ సిటీస్ ముఖ్యంగా. ఓనర్స్ కన్నా టెనెంట్స్ ఎక్కువ ఉంటారు.
సో మనకి వాస్తు లోపం ఉంటే ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, అసలు అవుతుందా లేదా, ఇది చాలా అంటే అదే ఇంట్లో ఓనర్ ఉంటాడు, అదే ఇంట్లో టెనెంట్స్ ఉంటారు. పాపం వాళ్ళు ఎదిగినట్టే ఉంటారు. కొన్ని ఇళ్లలో చూస్తే కొన్ని ఇళ్లలో కలిసి రాదు. అట్లా కూడా ఉంటుందా అన్నది నా డౌట్. ఖచ్చితంగా ఉండిద్దండి. ఇప్పుడు ఓనర్స్ ఉంటారండి. సపోజ్ మాకు ఇది ఒక ప్లాట్ తీసుకుందాం, ఒక హౌస్ సేమ్ అదే 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటుంది. ఎవరికైనా స్ట్రక్చర్ బిల్డింగ్ స్ట్రక్చర్ G+3 ఉన్నా 5 ఉన్నా 2 ఉన్నా G+2 ఉన్నా స్ట్రక్చర్ కామన్ ఉంటుంది. మేబీ ఓనర్ పైన ఉంది అనుకో, కింద ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అసలు ఓనర్స్ పైన ఉండాలా కింద ఉండాలండి? ఫస్ట్ పాయింట్ వాళ్ళ ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి వాళ్ళు కూడా చూడాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఎలా మంచి అంటే వాళ్ళ ఏజ్ వైజ్ చూసుకోవాలి, ఎంతమంది జనాభా ఉన్నారు, దాని మీద బేస్ చేసి ఉంటుంది అనమాట. ఓహో, సో జనరల్ గా అందరికి తెలిసింది ఏంటంటే ఓనర్స్ అంటే పైనే ఉండాలి, కింద ఉండకూడదు అని. అట్లా కాదు, అట్లేం లేదండి. వాళ్ళకి అనుకూలిస్తుందా లేదని చూసుకోవాలన్నమాట. ఓకే. ఇన్ జనరల్ ఏంటంటే మనకి పైన ఎందుకు ఉంచుతారంటే జనరల్గా వాళ్ళకి ఏంటంటే మానిటరింగ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ వైజ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతాం. ఇక వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, పైన ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు, నాయిస్ క్రియేట్ అవుతుంది. అదే పైన అనుకోండి వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ ఉండదు. అంతే తప్ప దానికి వాస్తుతో సంబంధించలేదు, కంఫర్ట్సే. అంతే, కంఫర్ట్. ఒకవేళ అన్నదమ్ములు, బాబామరుదులు, అక్క చెల్లెళ్ళు ఉంటే అప్పుడు మనం పైన ఉండాలి, కింద ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. ఒక ఫ్యామిలీ వరకు అది అవసరం లేదు. ఓకే, డన్. కమింగ్ టు ద ప్లాట్. ఇప్పుడు మనకి ఆ సేమ్ అండి, హౌస్ ఓనర్ కి అదే బిల్డింగ్ లో ఉంటారు, టెనెంట్స్ అదే బిల్డింగ్ ఉంటారు. కానీ అదే ఇంట్లో ఉన్నారు, కొంతమంది కలిసి వస్తే కొంతమంది కలిసి రాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇంట్లో ఇదే హాల్, కిచెన్ ఏదైనా ఉందో అక్కడ వాళ్ళు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోరండి. వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోరు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు బాగా నీట్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని అంటారు, వాళ్ళు చక్కగా అనుకరిస్తారండి. ఎందుకంటే ఇల్లు కామను, ఇల్లు వాళ్ళ కోసం కట్టలేరు కదా కొత్తది. సరే మనం ఆ ఇల్లు బాగలేదండి, వాస్తు లోపం ఉంది అనుకుందాం, ఇల్లే వాస్తు లోపం ఉంది, అప్పుడు ఏం చేయాలి? మనకి వేరే ఇల్లు పోయి ఉండలేం, ఎత్తుకొని వెళ్ళలేం కదా. సో ఉన్న ఇంటిని మనం దాన్ని మాడిఫై చేయలేం, పగలగొట్టలేం, డిమాలిష్ చేయలేం. కాబట్టి స్పెషల్ గా అది అద్దె ఇల్లు అయితే మనకి అందులో అంత మనకి మనకు పవర్ ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు వాస్తు బాగాలేకపోతే? మనం ఏదైతే ఇంట్లో పెట్టుకున్నా ఉంటే ఐటమ్స్ ఉంటాయి, వస్తువులు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఏ ప్లేస్లో ఆడండి అక్కడ పెట్టుకోండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి అనమాట. దానికి తగ్గట్టు మనకి సపోజ్ ఈశాన్య డైరెక్షన్ ఏమి ఉంచుకోవాలి, ఆగ్నేయంలో ఏమి ఉంచుకోవాలి, సౌత్ వెస్ట్లో అంటే నైరుతి కాలంలో ఏం పెట్టుకోవాలి, వాయువు ఏమి పెట్టుకోవాలి చూసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, నాకు ఏది బాగా వస్తుందంటే నాకు వాయువులో కూర్చుంటే నాకు బాగా అభివృద్ధి ఉంది. వాయువులో కూర్చోవాలి, 2 hours ఈచ్ సైడ్ ఫేషన్ చేసుకుంటే నా వర్క్ స్టేషన్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఎటువంటి అబ్స్ట్రాక్షన్ లేకుండా వర్క్ హాయిగా చేసుకోవాలి. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళకి, లేదు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఆధార్ టికెట్ ఉంటుంది, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, ఫోన్లో పనులు అవుతాయి కొంతమందికి. ఈ ప్లేస్ లో కూర్చొని 2 hours ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసుకొని మాట్లాడితే చేస్తే ఏదైనా కానీ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అది ఇవన్నీ ఏంటంటే అద్దెంట్లో ఉండాలి కన్నా కానీ ఓన్ హౌస్ అయినా కానీ కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ అండి. ఆ మెయిన్ ప్రిన్సిపల్స్ పాటిస్తే మెయిన్ బిల్డింగ్ లో కొంచెం లోపాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ లెవెల్ సరి చేయొచ్చు. అది ఓనర్స్ చేయాల్సిన పని టెనెంట్స్ చేయలేని పరిస్థితి. మనం వచ్చిన వాళ్ళు ఏం చేసుకోండి, యాజ్ రెంట్కి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కొన్ని మెయిన్ కిచెన్లో ఏం చేయాలి, కిచెన్లో స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈశాన్య పార్ట్ ఇక్కడ మనం స్పేస్ ఉంచుకోవాలి, ఈశాన్యలో కిచెన్ హాల్లో కూడా అగైన్ స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టవ్ శుభ్రంగా ఉంచుకోవాలి. స్టవ్ని కొంతమంది వంట చేసి అలా వదిలేస్తారు, శుభ్రం చేయరు, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు అండి, చాలా పవిత్రమైన స్థలం అనమాట. సో లేకపోతే అగ్నికి ఆజ్ఞం పోసినట్టు ఇంకా ఎక్కువగా ఎస్పెషలీ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందండి. తర్వాత స్థిరత్వం మీద ఉంటుంది అనమాట, అంటే స్థిరంగా ఉండలేదు. ఈవెన్ ఎస్పెషల్లీ ఇంట్లో ఇది జోనస్ సరే ఉమెన్స్ సంబంధించింది కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఉమెన్స్ ఆర్ పిల్లర్స్ ఫర్ హౌస్, నాట్ మెన్. సో ఉమెన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళు అంత ఇల్లు అంత బాగా అనుకూలిస్తుందండి. ఇది ఎవరైనా తెలిసింది అది. సో వాళ్ళకి సంబంధించి కిచెన్ మెయిన్ ప్రయారిటీ అండి, ఎందుకంటే వాళ్ళు చాలా టైం కిచెన్ లో స్పెండ్ చేస్తారు అక్కడ, చాలా హెవీ బీటీ. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే 2 hours వర్క్ చేయాలి, రన్ చేయాలి, మళ్ళీ వచ్చి వర్క్ చేసుకోవాలి, చాలా హెవీ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇది కరెక్ట్గా స్టవ్ ప్లేస్లో పెట్టుకోవాలి, వాటర్ ప్లేస్ పెట్టుకోవాలి, తర్వాత ఎక్కడైతే వెట్ గ్రైండర్స్ బరువైనవి కూడా ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కిచెన్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ. సో కిచెన్ ఎంట్రీ జనరల్గా ఏ డైరెక్షన్లో ఉండాలి? కిచెన్ డైరెక్ట్ ఎంట్రీ అనేది ఇటు పక్కన వస్తుంది. మీకు 2 రకాలు ఉంటుంది, డిపెండ్ అపాన్ ప్లాన్ బట్టి ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఇస్తారండి, ఇక్కడ ఇవ్వకూడదు, యాక్చువల్లీ ఇక్కడ కట్ చేసేయాలి, ఈ పోర్షన్ కట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇక్కడ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అంత ఓపెన్ కిచెన్ కాబట్టి ఓకేనండి, బట్ ఇన్ లాంగ్ బ్యాక్ ఏముందంటే కొంత ఒక 10 years బ్యాక్ ఏంటంటే సపరేట్ ఉండేది. సో అక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారండి, దాన్ని పోగొట్టడానికి ఓపెన్ కిచెన్ పెడుతున్నారండి. ఓపెన్ కిచెన్ బెస్ట్. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా అగైన్ కండిషన్స్ ఉన్నాయి ప్రాపర్గా. ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఓపెన్ పెట్టేసి ఏంటంటే మీకున్న ఎనర్జీ ఏదైతే కిచెన్లో ఉన్న ఎనర్జీ మొత్తం కూడా ఎగ్జిబిట్ అవుతుందండి బయటికి.
ఇక్కడ మనం కొన్ని హాల్లో కొంచెం ఇంపార్టెంట్ టాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎనర్జీ ఇక్కడ పోతుంది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొంతమంది ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఆ ఎనర్జీ మన ఫుడ్ మీద అన్నపూర్ణేశ్వరి ఇక్కడ పడుతుంది అనమాట. దీనికి సంబంధించి కొంచెం వాస్తు దోషాలు వస్తాయండి, ఓకే ఏది ఓపెన్ కిచెన్ అన్నా కానీ. ఓకే సో దానికి తగ్గట్టుగా మనం వాస్తు మార్పులు చేసుకోవాలి. ఓకే అప్పుడు మనకి ఖచ్చితంగా ప్రాస్పెరిటీ ఉంటుంది అనమాట. సో కిచెన్ కి ఇప్పుడు టాపిక్ మొత్తం కిచెన్ మీదనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి కిచెన్ కి సంబంధించి ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీతో క్లియర్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి? ముఖ్యంగా ఏంటంటే అండి, కిచెన్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటండి, సాయంత్రం అయిపోతే వంట అయిపోయిన లైట్ ఆపేస్తారండి. అసలు ఆపకూడదు. ఓ ఇప్పుడు దీపం యాక్చువల్ పూర్వకాలం ఏంటంటే కిచెన్లో వంటగదిలో ఏంటంటే ఆముదం ఒక ప్రమిదలో ఆముద పోసి దాంట్లో ఒత్తిలిగిస్తారు, పెద్ద ఒత్తిలిగిస్తారు, లేదా ఆవు నెయ్యి ఉన్న వాళ్ళని పరిస్థితి అది 24 hours వెలుగుతానే ఉంటుందండి. దీపం ఎప్పుడు ఉండదు, ఎందుకు అగ్నిస్థానం కాబట్టి. ఎప్పుడైతే మీరు అగ్ని జ్వలే ప్రజలు అంటే ఎప్పుడైతే అగ్ని అయితే వెలుగుతూ ఉంటుందో మన ఆటోమేటిక్గా అది అభివృద్ధి చెందుతుంది అనమాట. దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే వంటగదులు చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పురుగులు పుట్ర వస్తాయని చెప్పేసి లైట్ ఉంటే రావు అనమాట. సో 2 in 1 సైంటిఫిక్ గా అది వర్త్, ఈవెన్ వాస్తుపరంగా కూడా వర్త్ అనమాట. ఓకే, సో అద్దె ఇంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. సో కిచెన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పారు కదండి. ఇప్పుడు జనరల్ గా మీరు చూసిన వాటిలో చేసే మిస్టేక్స్ ఏంటి? చాలా వాటి మిస్టేక్ ఏంటంటే బెడ్రూమ్లో చాలా మంది మిస్టేక్ చేస్తారండి. రెంట్ హౌస్లో కానీ వచ్చాం కదా ఉన్నాం కదా వేసామని ఉంటారండి. మనం ఎటువైపు తలబెట్టి పట్టుకోవాలి, ఎటు కాళ్ళు ఉండాలి, ఎట్లా ఎంట్రన్స్ ఉండాలి. వాళ్ళకు ఎక్కడో వేరే రూములు ఇంట్లో ఉంటారు, అక్కడ ఏదైతే డ్రాయింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి లేకపోతే అవి తీసుకొచ్చి రాంగ్ ప్లేస్లో పెడతారండి. అంటే మనకు ఉన్న ఐటమ్స్ రైట్ ప్లేస్లో పెట్టాలి, అదొకటి. రెండోది మనకి హాల్లో వచ్చేసరికి కదా చాలా మంది మిస్టేక్ ఏంటంటే, సపోజ్ ఈస్ట్ హౌస్ అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది, ఇది డోర్ వస్తే మనకి ఇక్కడ తీసుకొచ్చి టీవీ పెట్టేస్తారండి. టీవీ సెట్ పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే అందరు మనం ఎక్కడ కూర్చుంటాం, ఇక్కడ దివాన్ కాటేస్తాము, ఇక్కడ సోఫా వేస్తాము, ఇక్కడ 2 చైర్ వేస్తాము, ఇక్కడ కూర్చొని చూస్తామండి. ఆటోమేటిక్ ఇల్లు బరువు అంతా ఈశాన్యం పడిపోతుందండి. అది రాంగ్ ప్లేస్. ఇది చాలా, ఎందుకంటే మన డోర్ ఎక్కడే ఉంది కాబట్టి ఇటే పెడతాం బై డిఫాల్ట్. కానీ అట్లా ఉండకూడదు. ఇది చాలా మంది 90% హౌసెస్ ఇదే ఉంటుందండి. ఇది చాలా మంది గమనించాల్సిన విషయం అన్నమాట. టీవీ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, ఈ పోర్షన్ కానీ ఈ పోర్షన్ కానీ పెట్టుకోవాలి. మనం కూర్చొని విధానం ఇట్లా కూర్చోవాలి. యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ లో కూర్చోవాలి. ఈస్ట్ ఫేసింగ్ టీవీ అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలండి. ఈస్ట్ వైపు కానీ అటు నార్త్ వైపు గాను. ఎందుకంటే ఇది లైట్ బరువు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత పూర్వకాలం ఇంత పెద్ద టీవీలో వచ్చి బరువు ఉండేవి కాబట్టి ఈ పక్కన మనం షోకేస్ లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఎల్ఈడి ప్లాంక్స్ వస్తున్నాయి, వెరీ లైట్ వెయిట్. ఇక్కడ కానీ టీవీ పెట్టేసుకొని ఈ పోర్షన్ లో సిట్టింగ్ మనం పెట్టుకోవాలండి. ఇదంతా ఖాళీ ఉంచుకోవాలి. ఓకే, సో టీవీ పెట్టాల్సింది వెస్ట్ కానీ ఈస్ట్ కానీ నార్త్ కానీ. అచ్చా, నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ పెట్టుకోవాలి టీవీ పొజిషన్. ఓకే, సో ఇది చాలా మంది మిస్టేక్. ఇది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా. నెక్స్ట్ వస్తారు అలా మిస్టేక్ గా పెడితే ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా స్థిరత్వం ఉండదండి. లక్ష్యం ఏదో వస్తున్నట్టు ఉంటుంది కానీ మన దగ్గర నిలబడదు. ఓకే, రెండోది సేవింగ్స్, ఉన్న సేవింగ్స్ కూడా ఖర్చు అవుతా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, మేము ఇంట్లోకి వచ్చామండి, ఖర్చులు బాగా అయిపోతున్నాయండి, లేకపోతే అనవసరంగా హెల్త్ బాగోపోవటం ఇట్లాంటివి వస్తాయి అనమాట. సడన్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, అది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండండి, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి. ఈ ఇంట్లోకి వచ్చి మాకు బాగా కలిసి వచ్చింది అంటారు. రీజన్ ఏంటంటే అదే అనమాట. అదే, సో అది లివింగ్ రూమ్ కి సంబంధించి. సో బెడ్రూమ్ కి సంబంధించి, బెడ్రూమ్ లో అండి మన ఎస్పెషల్లీ ఇది బెడ్రూమ్ తీసుకుంటే అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో మీరు బెడ్ అనేది మోస్ట్లీ పోర్షన్ అంతా ఈ పోర్షన్ ఉండిపోవాలండి. ఇటు ఏదైతే ఈస్ట్ నార్త్ డైరెక్షన్ కానీ ఇటు ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఈశాన్య కారణం మాక్సిమం లైట్ వెయిట్ ఉంచుకోవాలండి. కొంతమంది చూసండి ఇక్కడ డోర్ దగ్గర కూడా ఆనిచ్చేస్తారండి, డోర్ కూడా సమయం పోతుంది, బెడ్ అడ్డం వస్తుంది. అది హాఫ్ డోర్ అసలు తెరవకూడదు, ఫుల్ డోర్ తెరవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మెయిన్ ప్రిన్సిపల్. చాలా మంది అండి ఇక్కడ నాకు బీరో పెట్టుకున్నానండి, నాకు ఇక్కడ కబోర్డ్స్ కి అడ్డం వస్తుందని చెప్పి బెడ్ ఈ పక్కన వేస్తారండి. అట్లా వేయకూడదండి. చాలా మంది ఇళ్లలో జరుగుతుందండి విషయం. ఇది కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఇక్కడ బెడ్రూమ్ విషయంలో రాంగ్ ప్లేస్మెంట్ ఉంటే ఎలా ఎఫెక్ట్? రాంగ్ ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ నిద్రలేమండి. నిద్ర లేకపోతే మనం ఏ డెసిషన్ తీసుకెళ్ళాము, మన ఎనర్జీ అంతా అవుట్ఫ్లో అవుతుంది. ఒకరోజు నిద్రపోతే నెక్స్ట్ డే మనం పని చేయలేం. ఆ పని చేసి స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగితే కొట్లాడు పెరుగుతాయి, అనుబంధాలు బాంధవ్యాలు బ్రేక్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చా మనం? ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది బెడ్రూమ్ లో కూర్చొని చేస్తారండి. అసలు చేయకూడదండి. బెడ్రూమ్ పర్పస్ వేరు, వర్క్ పర్పస్ వేరు. మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ చేయాలంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చేయొచ్చు, ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి స్థిరత, డబ్బుకు సంబంధించింది, లక్ష్మీదేవి సంబంధించింది, లేదా పడకకు సంబంధించి ఉంటుంది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డెసిషన్ మేకింగ్, వాయువు వచ్చేసరికి అంటే
నా నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చేసరికి డెసిషన్ మేక్ అనమాట. మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకోనుకోండి, ఆ డైరెక్షన్లో కూర్చొని చేసుకోండి, మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకో. మనం ఐటీ వర్క్ చేస్తున్నా కానీ లేకపోతే చిల్డ్రన్స్ కూడా అండి, చిల్డ్రన్స్కి ఏంది మనకు బ్రెయిన్ షార్ప్గా ఉండాలి, అందుకని ఆ ప్లేస్ ఇచ్చాం వాళ్ళకి. ఏంటంటే షార్ప్నెస్ అంటే వాళ్ళు ఏకసంత గ్రహం ఎక్కువ చదువుతారు, బాగా ఎమిటిని అటెంప్ట్ అవుతారు, షార్ప్నెస్ ఉంటారు అనమాట. ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అది రైట్ ప్లేస్ అనమాట. మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి కానీ, మంచి ఏదైనా 10 మందితో మాట్లాడాలన్నా కానీ అది రైట్ ప్లేస్ అనమాట. రైట్. సో ఎస్, అద్దెంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా సార్ చెప్పారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.